అన్న నా పేరు కిషోర్. ఏ ఊరన్న? మాది తిరుపతి. అన్న 2024లో ఎవరికి ఓటేస్తారన్న? జగన్ ఓటేస్తాను. యంగ్ ఎనర్జెటిక్, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో అదర్ లీడర్ కంపేరింగ్ టు జగన్. దెర్ ఇస్ నో గుడ్ లీడర్. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు అయిపోయింది, ఆయన మాట విని నమ్మకం పోయింది. మరి పవన్ కళ్యాణ్కి ఆయన పైన నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ అంత క్యాపబుల్ కాదు, కెపాసిటీ లేదు. జస్ట్ ఈస్ ఏ ఫాలోయర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మరి మీకు ఎవరంటే నమ్మకం? ఇప్పుడుండే పరిస్థితుల్లో జగన్ అన్న, మరి తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా, లేదంటే బొమ్మన అవినీ రెడ్డికి ఓటేస్తారా? అభినయ్ రెడ్డి డౌట్ లేదు. ఎందుకని ఆయనకి వేయాలనుకున్నారు? పవన్ కళ్యాణ్ పైన నమ్మకం లేదు. అవినీ రెడ్డి ఏం చేశాడు? అభినయ్ రెడ్డి మంచి ఫాలో అప్ ఉంది, మాట ఇస్తే కొద్దిగా దానిపై నిలబడే రకము. సో ఆబ్వియస్లీ థ్యాంక్ యూ. అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు అర్జున్ రెడ్డి. అన్న, 2024లో ఎవరికి ఓటేస్తారన్న? జగన్కే. దేనికి ఆయనకి? జగన్ మంచి పనులు చేసినాడు, చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, అభివృద్ధి బాగుంది కాబట్టి ఆయనకే వేయాలి. అన్న, మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు చేస్తాను అంటా ఉంటే అన్నీ ఆపేసినాడు కదా, కాబట్టి ఇప్పుడు వేయాల్సి వస్తుంది జగన్కి. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఓటేస్తావా, లేదంటే పవన్ కళ్యాణ్ ఏం చేసేది? వాళ్ళన్నీ నిలబడి ఏం చేయలేకుండా పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసేది? పవన్ కళ్యాణ్ వల్ల ఏది కాదు. మరి ఎవరికి ఓటేస్తారు? జగన్కే ఓటు. తిరుపతిలో అన్న? తిరుపతిలో అభినయ్ రెడ్డి. దేనికైనా ఆయనకి? రోడ్లు తిరుపతి బాగా డెవలప్మెంట్ చేసినాడు, రోడ్లు వేసినాడు, అన్ని సౌకర్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి అభినయ్ రెడ్డికే ఓటేయాలి. అన్న, 2024లో ఎవరికి ఓటేస్తారన్న? జగన్మోహన్ రెడ్డి. దేనికైనా ఆయనకి? మంచి పథకాలు తెచ్చాడు, మంచి పథకాలు అన్నీ సమానంగా పంచినాడు. ఓటు వేసినోనికి వేయనోనికి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదే కాకుండా డెవలపింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. సో దానివల్ల నేను జగన్మోహన్ రెడ్డికే ఓటు చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు చేసేది ఏముండదు. ఇంతకు ఎంతోమంది చూశారు ఆయన చేసిండే పనులు. ఏం చేసినాడు? అమరావతిలో అసెంబ్లీ కట్టి 3,000 రూపాయల స్క్వేర్ ఫీట్ని 30,000 రూపాయలు తీసుకున్నాడు. అది ఈ విధంగా ఉంటుంది ఆయన డెవలపింగ్ ఇలాగ ఉంటుంది. మొత్తం దోచుకుంటేసినాడు, అమరావతి అంతా మొత్తం దోచుకున్నాడు వాళ్ళు. మరి ఇంకా మొత్తం పంచుకున్నారు అందరూ కూడా, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా. మరి ఎలాగ నమ్మేది? అతను చెప్పింది ఏ రోజు చేయలేదు, చెప్పినది ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒక్కటి కూడా లేదు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాడు, మీకు నమ్మకం లేదా? అది పావలా మనిషి కాబట్టి ఇంకా మరి అది అట్లా అలాగే ఉంటుంది. అది కూడా అలాగే ఉంటుంది, దానికంటే ఇంకా మోసం. మరి మీకు ఎవరంటే నమ్మకం? జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం. అన్న, ఇక్కడ తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా, అంటే భూమిని అవినీ రెడ్డికి వేస్తారా? అభినయ్ రెడ్డికి వేస్తారు. దేనికైనా ఆయనకి? అభివృద్ధి చేశాడు, ఎన్నడూ చేయనంత, చూడనంత, విననంత. మరి ఆ విధంగా అభివృద్ధి జరిగింది. రోడ్స్ కానీ ఇంకొకటి కానీ కొన్ని సంవత్సరాలుగా ఎవరు చేయలేని రోడ్లు ఈ ఒక్క విషయంలో అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారిని అభినందించాలి. సో ఎవరికి వేస్తాను? సో ఎవరికి ఓటు? మీ ఓటు 100% వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, అతనికే వేస్తాము. అన్న, మీ పేరు అన్న? సార్, నా పేరు మునీరత్నము. 2024లో ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ పర్పస్ పరంగా ఎదుర్కొంటే ఖచ్చితంగా అభినయ్ రెడ్డికి మేము ఓటేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ ఫేస్ చేస్తున్న ఏరియాని బట్టి చెప్తానంటే, మాది అరకువారి మిలిట్ హోటల్. మా అన్నగారైన సురేష్ యాదవ్ గారు వాళ్ళ బ్రదర్ని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అది వర్క్ చేసేటప్పుడు మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. బట్ ఇబ్బంది అనిపించినా 1 ఇయర్ మేము ఇబ్బంది పడినా, మేము ఆ 1 ఇయర్ లాస్ అయినా కూడా బట్ కంటిన్యూగా ఈ రోడ్డు ఓపెన్ అయ్యే పొజిషన్కి వచ్చేకాడికి మాకు ఇప్పుడు ప్రాఫిటబుల్గా ఉండింది. అది నష్టము 1 ఇయర్ భరించినా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి ఇప్పుడు కంటిన్యూగా లాభాలలో ఉంది కాబట్టి ఆదర్శవంతంగా మాకు
అవినయ్ రెడ్డి గారు ఈ రోడ్డు వేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా? అంటే అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ లోకల్ పర్సన్ గా మేము ఆలోచిస్తాము. ఒకటి, రెండోది ఏంటంటే మాకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఆలోచిస్తాము. ఇతను ఏ విధంగా చేశాడు, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ నాన్నగారు ఏ విధంగా చేశారో దాన్ని బేస్ చేసుకొని మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ ప్రకారం అవినయ్ రెడ్డి గారు చేసిన యొక్క డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మేము ఆలోచిస్తున్న విధం, మేమే కాకుండా మా ఫ్యామిలీ కాకుండా మా ఫ్రెండ్స్ని, మా రిలేషన్స్ కూడా మేము ఓటేసేయడానికి 100% సహకరిస్తాం. అంటే ఎందుకని ఆయనకి? ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగేది ఒక 48 years అయింది మాకు. కానీ మేము చూస్తున్నాము, ఎప్పుడో కూడా అప్రూవ్డ్ రోడ్డు ఎప్పుడో ఇష్యూ చేశారు. కానీ 35 yearsగా ఎవరు ఇంత సాహసం చేసి రోడ్లు కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు. ఈ కరుణాకర్ రెడ్డి గారు ప్లస్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అవినయ్ రెడ్డి గారు, వాళ్ళు కొన్ని రిస్కులు కొన్ని ఏరియాల్లో వాళ్ళు రిస్క్ తీసుకొని రోడ్స్ని డెవలప్మెంట్ చేయడం అనేది పబ్లిక్లో అందరూ ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేస్తారు. కాబట్టి ఆ బేస్లోనే కాదు, నాకు ఇక్కడ లోకల్గా మేము చూస్తున్నాము, వీళ్ళు ఫేక్ మాట మాత్రం చెప్పట్లేదు. వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు, చేసిందే రిజల్ట్ ఓరియంటెడ్గా కనపడుతుంది. కాబట్టి అవినయ్ రెడ్డికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకే.